మేము ఇప్పుడు ప్రెజెంట్ లేడీస్‌లో ఎక్కువగా ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్ ఇన్‌ఫెర్టిలిటీ. సో, పిల్లలు లేకపోవడం అండ్ ఎంత వయసు వరకు ఈజీగా పిల్లలు పుట్టే ఛాన్స్ ఉంటుంది? అండ్ ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో లేడీస్‌కి పెళ్ళయిన తర్వాత లైక్ ఇప్పుడున్న పరిస్థితిలో ఎవరికీ అంత ఈజీగా పిల్లలు పుట్టే పరిస్థితి లేదు. ఎందుకంటే మేల్ ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ కూడా చాలా ఎక్కువైపోయాయి. ఓకే. బికాస్ ఆఫ్ లైఫ్ స్టైల్. అలాగే ఫీమేల్ ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ కూడా చాలా ఎక్కువైపోయాయి. అది పీసీఓడి అనొచ్చు, ఎండోమెట్రియోసిస్ అనొచ్చు, ఫైబ్రాయిడ్స్ అనొచ్చు, ఎడినోమయోసిస్ అనొచ్చు, స్థూలకాయ సమస్యలు అనొచ్చు అండ్ ఏజ్. ఇవన్నీ కూడా చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయి. వీటితో పాటు స్పర్మ్ క్వాలిటీ ఒక 50 ఏళ్ల ముందున్న స్పర్మ్ క్వాలిటీకి ఇప్పటికీ చాలా డిఫరెన్స్ ఉంది. మెన్స్‌లో ఒక 10 టైమ్స్ స్పర్మ్ క్వాలిటీ పడిపోయింది. అంత బ్యాడ్గా పరిస్థితి ఉంది. వెదర్ ఇట్ ఈస్ లైఫ్ స్టైల్ ఉండొచ్చు, లేకపోతే వాళ్ళ స్లీపింగ్ ప్యాటర్న్ ఉండొచ్చు, క్లోత్స్ ఉండొచ్చు, కెమికల్స్ ఉండొచ్చు, వాళ్ళు తీసుకునే ఫుడ్ ఉండొచ్చు, వాళ్ళు తీసుకునే స్ట్రెస్ ఉండొచ్చు, ఏవైనా ఉండొచ్చు. దానివల్ల కూడా స్పర్మ్ క్వాలిటీ బాగా పడిపోయింది. ఒకప్పుడు స్పర్మ్ అసలు అనాలిసిస్ టెస్టే చేసేవాళ్ళు కాదు. ఓన్లీ ఉమెన్ మీదే ఫోకస్ చేసేవాళ్ళు. లాస్ట్ 10 years నుంచి మెన్ మీద టెస్ట్ చేయండి అసలు ఉమెన్ చూసి వేస్ట్ అనిపిస్తుంది. లాస్ట్ 3 years అయితే ఇంకా బ్యాడ్ స్పర్మ్ క్వాలిటీ పారామీటర్స్ చూస్తున్నాం. అంటే కపుల్‌లో మెయిన్ ప్రాబ్లమ్ మెన్ నుంచి ఉంది. ఎస్, ఉమెన్ ఇష్యూస్ ఉన్నాయి, 100% ఉన్నాయి. కానీ ఉమెన్ ఇష్యూస్ని మేనేజ్ చేసే అంత ఈజీగా మెన్ ఇష్యూస్ లేవు. మెన్ ఇష్యూస్కి టైం పడుతుంది. బికాస్ ఉమెన్కి ఒకవేళ ఫైబ్రాయిడ్ ఉందనుకోండి, నేను సర్జరీ చేస్తే నెక్స్ట్ మంత్ షీల్ బీ రెడీ. పీసీఓడి ఉందనుకోండి, ఓకే, పీసీఓడికి కూడా మెడిసిన్స్ ఉంటాయి, సర్జరీ ఉంటుంది, షీ మైట్ బి రెడీ. ఇఫ్ షీ లూజెస్ వెయిట్ షీల్ బికమ్ బెటర్. కానీ స్పర్మ్ క్వాలిటీ అలా కాదు. స్పర్మ్ క్వాలిటీ, స్పర్మ్ ప్రొడక్షనే 60 days. సో దాని క్వాలిటీ ఇంప్రూవ్ కావడానికి 3, 4, 5 నెలలు. ఓకే. సో ఇట్స్ అ లాంగ్ టర్మ్ ప్రాసెస్ అండ్ రెస్పాన్స్ కూడా కొంచెం స్లోగా వస్తుంది. ఆ ఏజ్ని బట్టి కూడా. ఎస్. అండ్ ఇప్పుడు అన్నిటికంటే పెద్ద ప్రమాదకరమైన ఇష్యూ అంటే ఎగ్స్ తగ్గిపోవడం, లో ఏఎంహెచ్. లో ఏఎంహెచ్ అనేది నిజంగానే నా ప్రాక్టీస్ని అతలాకుతలం చేస్తాను. ఎవరికి చూడు ఏఎంహెచ్ అంటే నంబర్ ఆఫ్ ఎగ్స్ తక్కువ ఉన్నాయి. ఎందుకు తక్కువ ఉన్నాయో తెలియదు. పాతకాలంలో 14-15 yearsకి మ్యారేజ్ అయ్యేది, 16-17 yearsకి ఫస్ట్ చైల్డ్ ఉండేది. ప్రిమెచ్యూర్ ఓవేరియన్ ఫెయిలియర్ అనేది వాళ్ళకి అసలు తెలియదు. అది తెలిసే లోపే 2 పిల్లలు పుట్టేసేవాళ్ళు, ఒకళ్ళన్నా ఖచ్చితంగా పుట్టేవాళ్ళు. సో 25-30 yearsకి వాళ్ళకి ఎగ్స్ అయిపోయి పీరియడ్స్ ఆగిపోయినా కూడా అట్లీస్ట్ దే యూస్ టు హ్యావ్ బయోలాజికల్ చైల్డ్. ఓకే, పీరియడ్స్ ఆగిపోయినా కానీ ఒక చైల్డ్ 2 childs ఉన్నారు అని లెక్కన్నా ఉండేది. కానీ ఇప్పుడు అసలు 25-30 years వరకు ఫ్యామిలీ బిగినే లేదు. బిగినింగ్ లేనప్పుడు వాళ్ళకి ప్రీమెచ్యూర్ ఓవేరియన్ ఫెయిలియర్ వస్తే పరిస్థితి ఏంటి? అలాంటి పరిస్థితి ఉన్నప్పుడు వాళ్ళ ఎగ్స్ అన్నీ అయిపోతే డోనర్ ఎగ్గే వాళ్ళకి దిక్కు, ఇంకా ఛాన్స్ లేదు. అండ్ ప్రీమెచ్యూర్ ఓవేరియన్ ఫెయిలియర్ వస్తే యూట్రస్ సైజ్ కూడా కొంచెం ష్రింక్ అవుతుంది. దాన్ని మనీ మెయింటైన్ చేసుకుంటూ బోన్ లాస్ ఉంటుంది, హార్మోన్స్ తగ్గిపోయినప్పుడు కార్డియోవాస్కులర్ రిస్క్ పెరుగుతుంది, డయాబెటీస్ రిస్క్ పెరుగుతుంది, బీపీ రిస్క్ పెరుగుతుంది. ఇవన్నిటినీ మళ్ళీ కంట్రోల్ చేసుకుంటూ రీప్రొడక్షన్ చూడాలి. ఇట్స్ అ వెరీ డిఫికల్ట్ సినారియో. అండ్ ఒక ఆబ్స్టెట్రిషియన్ పర్వ్యూలో నుంచి మల్టీ సిస్టమిక్ పర్వ్యూ వెళ్ళిపోద్ది. మళ్ళీ ఎండోక్రైనాలజిస్ట్ కావాలి, ఆబ్స్టెట్రిషియన్తో పాటు బీపీ షుగర్లు వస్తే వాళ్ళు కూడా చూసుకోవాలి, ఒబెసిటీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, ఫ్రాక్చర్ రిస్క్ పెరిగిపోతుంది. సో ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తూ 2-3 ప్రాబ్లమ్స్ తెచ్చుకుంటాం.